జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ కల్పించాలి. టీజేఎస్ఎస్ జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ కల్పించాలి. గౌటి రామకృష్ణ అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి. సద్దాం జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లండి. జర్నలిస్టులకు ఉచిత టోల్గేట్ సౌకర్యం కల్పించాలి. వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీని కల్పించాలని టీజేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆధ్వర్యంలో టీజేఎస్ఎస్ ప్రతినిధి బృందం మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలల నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జర్నలిస్టుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఫీజుల సమస్యను చైర్మన్ కి వివరించారు. ప్రస్తుతం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు అధికంగా ఉన్నాయని, వాటిని పిల్లలను చదివిస్తున్న పేద మధ్యతరగతికి చెందిన జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వారి పిల్లలకు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు 50% రాయితీ ఇప్పించాలని చైర్మన్ కి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ తో చర్చించారు. ముఖ్యంగా అక్రిడిటేషన్ కార్డుల జారీలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించాలని కోరారు. కొన్ని సంస్థలు ధనార్జనే ధ్యేయంగా అక్రిడిటేషన్ కార్డులను అమ్ముకుంటున్నాయని, అక్షరం ముక్కరాని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని తెలిపారు. దీనితో నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని, అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని కోరారు. టీజేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ మాట్లాడుతూ తమ వినతులపై చైర్మన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ తో చర్చించామని వెల్లడించారు. జర్నలిస్టులకు ఫ్రీ టోల్ గేట్ అమలుతో పాటు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సద్దాం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు చాలా ఇబ్బందులు కలిగాయని, ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఈ సమస్యలపై దృష్టి సారించి తీర్చాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేస్తామని సద్దాం తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్ యాలాల, జాయింట్ సెక్రటరీ శంకర్, ఉపాధ్యక్షుడు వెంపటి విజయ్ కుమార్, కోశాధికారి సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణమోహన్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు సిద్ధార్థ్, అబ్బాస్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.